నమస్కారం యమున గారు. నమస్తే అండి. ఆల్మోస్ట్ మీరు హ్మ్. మీ కెరీర్‌లో ఒక పరుగుల ప్రయాణం చూశారు. హ్మ్. ఈ 1 ఇయర్‌లో హ్మ్. ఒక కొత్త లైఫ్‌ని చూశారు. అవునండి. సో, హ్మ్. ఆ పరుగుల ప్రయాణానికి, ఈ హ్మ్. కొత్త లైఫ్‌కి హ్మ్. ఎలాంటి వ్యత్యాసాన్ని చూశారు? అంటే చాలా చాలా వ్యత్యాసం ఉందండి. అంతకుముందు ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒక వర్షం వచ్చిందనుకోండి. అబ్బా! వర్షం వస్తా ఉంది. అంటే అంటే లొకేషన్‌లో వేడిగా ఉంది, స్వెట్టింగ్ వస్తుంది. అబ్బా! అనీజీగా ఉంది లొకేషన్‌లో. అంటే కంఫర్ట్ ఉండవు మాకు టీవీ అంటేనే. రైట్. అవంతా ఉండేది. ఇప్పుడేంటంటే విపర్శన చేసిన తర్వాత దాన్నంతా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది మైండ్. ఇట్స్ ఓకే. వర్షం వస్తా ఉంది అంతే. మనం దానికి ఏం చేయాలి? ఇప్పుడు వర్షం వస్తుందని వర్షాన్ని మనం మనం సిట్యుయేషన్ చూడడానికంటే గొడుగు పట్టుకొని నిలబడాలి. సో, ఆ సొల్యూషన్ మనం వెతుక్కోవాలి. ఇలాంటి అవేర్‌నెస్ ఎక్కువొస్తుంది. ఏదైనా కష్టాన్ని ఎదుర్కోవడం కూడా కొంచెం ఈజీగా అంటే ప్రతి చిన్న చిన్న విషయాలకు గూడా కష్టాన్ని ఎదుర్కోవడం అనేది బాగా చేంజెస్ తెలుసుకున్నాను. అది కాకుండా ఏంటంటే ఆహ్, ఈ చిన్న చిన్న దానికి ఎమోషనల్ అయిపోవడం, బాధపడటం. అంటే ఇప్పుడెలా ఉందంటే సమాజం అంతా వచ్చేసి అందరూ నెగటివిటీ ఉంది. అమ్మా! ఇంత నెగెటివ్ దీంట్లో మనం బతకలేము అంతా అంటారు గానీ, నెగెటివ్‌గా చూస్తే ప్రతి ఒక్కరు నెగెటివ్ అనిపిస్తారండి. బట్ మనం ప్రేమగా, మనం హ్యాపీగా ఉంటే డెఫినిట్‌గా అక్కడి నుంచి ఆ నెగటివిటీ పోయి వాళ్ళు కూడా ప్రేమగా చూస్తారు. అంటే మన రిఫ్లెక్షన్ అంటారు గదా! అది ఏదైనా డెఫినిట్‌గా ఉంటుందండి. మనం ఏమైతే ఇస్తామో అదే మనకు తిరిగొస్తుంది. ఆ రోజు మీకు అనిపించొచ్చు మన ప్రేమ ఎలా ఉంటాం వాళ్ళు ద్వేషిస్తున్నారంటే, మీరు ప్రేమనే పంచుతూ ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళ ద్వేషం పోయి ప్రేమ పుడుతుంది. సో, అలా ప్రేమగా ఉండడం అనేది ఏర్పడుతుందనమాట. సో, ఇలాంటి చేంజెస్ అంతా బాగా చూసాను నేను అంతే. అందుకని ఇప్పుడు ఎవరిని ద్వేషించను. అంటే ద్వేషం మీన్స్ ఎప్పుడు ద్వేషించను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. బట్ ఎవరైనా ఒక చిన్న మాట అంటే హర్ట్ అయిపోయేది కదా! ఇప్పుడు ఓకే. వాళ్ళకేదో సంథింగ్ వాళ్ళ మైండ్‌లో ఏదో అంటే ఒకరు ఎవరైనా హర్ట్ చేశారంటే డెఫినిట్‌గా వాళ్ళు బాధలో ఉంటేనే హర్ట్ చేస్తారండి. వాళ్ళు సంతోషంగా ఉంటే హర్ట్ చేయలేరు. వాళ్ళు హ్యాపీనెస్సే ఇస్తారు. వాళ్ళు బాధగా ఉండేటప్పుడు ఇంకొకరిని ఏదో కామెంట్ చేస్తారనుకోండి. సంథింగ్ వాళ్ళకేదో ప్రాబ్లమ్ ఉంది అని మనం హీల్ చేయగలగాలి. ఆ హీల్ చేసే కెపాసిటీ నాకు బాగా పెరిగిందండి ఇప్పుడు. అందుకని చాలా ప్లెజెంట్‌గా ఎలాంటి రియాక్షన్స్ కూడా లేకుండా నార్మల్‌గా ఉండగలుగుతాను. ఆ చేంజెస్ అయితే నేను బాగా చూసాను. సో, అది. ఎక్కువగా మీరన్నారు. హ్మ్. అంటే ఒక చిన్న చిన్న రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా కంప్లీట్ పోయినాయి మీకు. మొత్తం పోదండి. పోదు ఎప్పటికి అంటే పోదు. మనిషి అన్నాక అదే. ఉంటుంది. బట్ ఆ! ఆ బ్యాలెన్స్ వస్తుంది. ఇప్పుడు ఆ! సడెన్‌గా కోపం వచ్చేస్తుంది. ఒక్కోసారి ఏదైనా అనుకున్న పని జరిగినప్పుడు ఏదో అయినప్పుడు ఏంటిది అని వచ్చిన అవేర్‌నెస్‌తో ఉంటాం. అంటే ఓకే. ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటాను. ఓకే. అది ఎందుకు జరిగింది? అది అవేర్‌నెస్ తెలుస్తుంది. ఏమంటారు కదా! అబ్బా! ఎందుకు కోపం వచ్చిందో తెలీదు. అరిచేసాను అని మళ్ళీ ఫీల్ అవుతారు కదా! అది ఉండదు. వితిన్ సెకండ్‌లో ఓకే. ఇది జరిగింది కదా! ఇప్పుడు ఏంటి సొల్యూషన్ వెతుకుతామన్నమాట. ప్రాబ్లమ్‌ని చూడకుండా దాంట్లో సొల్యూషన్ ఏముంది? దానికి ఏంటి ఆప్షన్స్ ఏమున్నాయి? మన దగ్గరే ఉంటాయి ఆప్షన్స్. అది వెతుక్కొని సరే ఇప్పుడు అక్కడ కింద పడిపోయింది. ఏదో పగిలిపోయిందండి. మిర్రర్ పగిలిపోయిందనుకోండి. అది పగిలిపోయింది ఇంకేం చేయలేము. చూసుకోమా అంటే ఏం కాదు అయిపోయింది. సో, ఇప్పుడేంటి? నెక్స్ట్ ఏం చేయాలి? అది ఫస్ట్ క్లీన్ చేయాలి. తర్వాత ఇంకొక అద్దం తెచ్చుకోవాలి. ఇంక షూటింగ్ జరగాలి. సో, మైండొచ్చి అలా చేంజ్ చేసుకుంటుందనమాట. ఓకే. ఓకే. ఇది ఇంపార్టెంట్. ఓకే. అంతే. కోపం రాకుండానే అయిపోవాలంటే అలా కూడా జరుగుతుందండి. ఇప్పుడు ఒక 10 డేస్ అలా వెళ్ళిపోతాను నేను మెడిటేషన్‌కి. అప్పుడు ఫోన్ గీన్ ఏమి ఉండదు కదా! అప్పుడొస్తుందండి అలాంటి ఫీలింగ్స్ అంతా. అంటే ఫుల్లు మనలో మన అవేర్‌నెస్‌తో మన లోపల చూడటం స్టార్ట్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ఇవంతా నథింగ్ అనిపిస్తుంది. ఏం చూసినా నథింగ్ కదా! ఇవంతా అనిపిస్తుంది. ఈ బ్యూటీ కాన్షియస్ కానీ, ఇది కానీ, ఆ నగలు, చీరలు, డబ్బు అస్సలు మీరు నమ్మరు. ఇవంతా ఎందుకు? అవసరమా? ఏముంది? నథింగ్ కదా! అసలు శాశ్వతం కానిది ఏమీ లేదు. శాశ్వతమైనది ఏం చెప్పండి చూద్దాం. ఏమీ లేదు కదా! అవును. అన్నీ వెళ్ళిపోవాల్సిందే. అవును. అన్నీ మళ్ళీ కొత్తగా ఒకటి పర్మనెంట్ పుడుతుందనమాట. ఏది లేదు. పర్మనెంట్ ఏది లేదు. అవును. సో, ఆ ఫీలింగ్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఓకే. బయటికొచ్చాక ఇంక తప్పదు కాబట్టి మనం ఈ సమాజంలో ఉండాలి. ఫ్యామిలీ ఉంది కాబట్టి కొంచెం ఆ సంసారం దీంట్లో పడినప్పుడు కొన్ని ఎమోషన్స్ కొంచెం వస్తుంటాయి. బట్ ఓకే. అవేర్‌నెస్‌తో ఉంటాం. అంటే ఇది తప్పు అని తెలుస్తుంది. మైండ్ ట్రిగ్గర్ చేస్తుంది. ఓకే. ఓకే. ఇమ్మీడియేట్‌గా వెనక్కొచ్చేస్తామనమాట దాని నుంచి. అది. మరి ఈ డబ్బుందండి. హ్మ్. హ్మ్. డబ్బు పరంగా చూసినట్టయితే హ్మ్. ప్రతి నిత్యం పరిగెడతానే ఉంటాం డబ్బు హ్మ్. కోసం. హ్మ్. హ్మ్. ఆ ది ఆ లైఫ్‌ని చూసారు మీరు. అవును. అవును. దాని తర్వాత మరి అది ముఖ్యమా? కాదా? అసలు హ్మ్. మనిషికి? కరెక్ట్‌గా దీనికొక క్లియర్‌గా మీకు ఆ! స్ట్రాంగ్‌గా అర్థమయ్యేట్టు వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్తాను. ఓకే. ఒక మనిషి హ్యాపీగా ఉండాలంటే, జాయ్‌ఫుల్‌గా ఉండాలంటే ఫస్ట్ కావాల్సింది మనం హెల్త్ బావుండాలి. ఓకే. హెల్త్ బావుండాలి. తర్వాత ఫిజికల్ ఎంత ఫిట్‌గా ఉంటామో మెంటల్లీ అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, అన్నీ మనం పక్కాగా అన్నీ ప్లాన్ చేసుకొని అన్నట్టుగా నడుచుకోవాలి. దాని తర్వాతొచ్చి ఆర్థిక అదే డబ్బులు ఫైనాన్షియల్‌గా మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. ఈ 3 ఉండి మన సంఘజీవి మనిషి అంటే. ఆ సంఘజీవి అంటే ప్రతి మనిషి దగ్గర మనం ఒక ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతామనమాట. సో, మనం ఓదార్చడానికి ఒక మనిషి కావాలి. ఇవంతా ఉంటే హ్యాపీగా ఉంటాం. ఓకే. కానీ మెడిటేషన్ చేసే వాళ్ళకి
కరెక్ట్గా చెప్పాలంటే ఎవరైనా డిప్రెషన్లో ఉండే వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది మెడిటేషన్ అనేది. మీకు ఫిజికలీ బాగాలేదు అంటే ఏదో ప్రాబ్లం ఉంది, డిసీజ్ ఉంది, మెంటలీ ఫుల్ డల్గా ఉన్నారు, మీకు ఎమోషన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, అంటే మీరు ఒక అనాథ అనుకోండి అలా ఉన్నారు, ఫైనాన్షియలీ వీక్ ఏమీ లేదు, తర్వాత ఎవరు సంఘజీవి కూడా లేదు, ఎవరు మీరు ఇది చేసేవాళ్ళని లేదు, మేము కన్సోల్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు, ఇవన్నీ లేకపోయినా మెడిటేషన్తో హ్యాపీగా ఉండొచ్చు. ఈ విషయం ఎంతవరకు ఎవరు చెప్పలేదు ఇంత స్ట్రాంగ్గా, నేను చెప్తున్నాను. ఏమీ లేకపోయినా హ్యాపీనెస్ అనేది లోపలే ఉంటుందండి. ఒక క్యాన్సర్ పేషెంట్ కూడా మెడిటేషన్ స్ట్రాంగ్గా విపశ్యనా మెడిటేషన్ లాంటివి చేయగలిగితే ఆ క్యాన్సర్ పేషెంట్ ఎదుర్కోవడానికి ధైర్యం వస్తుంది. అంటే ప్రతి ఒక్కటి అక్కడ మాకు నేర్పించేది ఏంటి, కోరిక ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. సో ఆటోమేటిక్గా మీకు ఆ ద్వేషం ఏంటి, ఆ పెయిన్ ద్వేషిస్తాం మనం, అది తట్టుకునే కెపాసిటీ పెరిగిపోతుంది. రమణ మహర్షి గారు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే విపశ్యనా మీన్స్ ఆల్మోస్ట్ మెడిటేషనే కదండి ఏదైనా. ఆయన వచ్చేసి ఆయనకి ఆపరేషన్ చేసినప్పుడు అనెస్థెషియా లేకుండా ఆపరేషన్ చేయగలిగారు. ఎలా చేయగలిగారు చెప్పండి? దాన్ని ఆయన అక్సెప్ట్ చేశారు. ఈ పెయిన్ ఉంది అని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తే పెయిన్ వెళ్ళిపోతుందండి. ఓకే. అందుకని ఇప్పుడు ఎప్పుడో నాకు చాలా కష్టంగా ఉంది, అనీజీగా ఉంది, పెయిన్ఫుల్గా ఉంది అని అంటే ఆ టైంలో వచ్చేసి నేను డెఫినెట్గా మెడిటేషన్ చేసి ఇవంతా శాశ్వతం కాదు, ఎవ్రీథింగ్ విల్ గో అనేసి నేను ఎప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ చేస్తానో వితిన్ 1 అవర్ మెడిటేషన్ చేస్తాను. అది చేయగానే నాకు ఆ ప్రాబ్లమ్ ఆ పెయిన్ అంతా పోతుందన్నమాట. సో డబ్బు కావాలి మనిషికి. ఈసారి ఇవంతా వచ్చి డీప్ అనమాట. నేను చెప్పింది మెడిటేషన్ డీప్గా చేసే వాళ్ళకి అలాగా హ్యాపీనెస్ అలా ఉంది. బట్ ఫైనాన్షియల్గా అని అంటారా, ఫైనాన్షియల్గా వచ్చి అది వచ్చి మీ మైండ్ సెట్ ఉంది. మీకు ఎంత కావాలని మీరు డిసైడ్ చేయరు. ఎందుకంటే మనకు కొంచెం రాగానే ఇంకొంచెం కావాలనే కోరిక ఉంది చూడండి, దానివల్లే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైనాన్షియల్గా కొంతవరకు కావాలండి. ఎందుకంటే మీరు ఫిజికల్గా బాగుండాలి, లేకుంటే హెల్త్ గురించి చూసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీకు డబ్బులు కావాలి కదా. ఒక పిల్లల్ని పెంచాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, దీనికి డెఫినెట్గా మీరు ఫైనాన్షియల్గా బాగుండాలి. సో దానికోసం మాత్రం సంపాదించుకోగలిగితే చాలు, కంఫర్ట్ లైఫ్ అది. దాని మించి మనం ఏదైతే మనం కోరుకుంటున్నామో అప్పుడు హ్యాపీనెస్ తీసేస్తుంది డబ్బు అనేది. సో నీడ్ ఎంతవరకు ఉందో అంతవరకు డబ్బు కావాలి. ఫిజికలీ మెయిన్, ఫస్ట్ ఫిజికలీ అండి ఫిట్గా ఉండాలి, తర్వాత మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి, తర్వాత ఆర్థికంగా డబ్బులు ఉంటే లైఫ్ లీడ్ చేయొచ్చు, మంచిగా లీడ్ అంటే చేయొచ్చు. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్, డబ్బు కూడా కావాలి. ఎందుకంటే ఈ సమాజంలో డబ్బు లేనిది ఏ పని జరగదు కదా. ఒక మెడిసిన్ తీసుకురావాలన్నా కూడా డబ్బు కావాలి, ఒక ఎడ్యుకేషన్కి డబ్బు కావాలి, పెళ్లి చేయాలన్నా డబ్బు కావాలి, ఏది జరగదు. సో అవన్నిటి కోసమని డబ్బు కావాలి అంతవరకే. దాని మించి అయితే అది కోరిక అయిపోతుంది, అది ఎక్కువ అయిపోతుంది, ఇంకా అది అవసరం లేదు ఇంకా.